దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభువును నామమును స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ఆ పరమందున్నటువంటి దేవాతి దేవుడు మన పట్ల చూపిన ఈ మహా గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం ఎంతో ధన్యులమని దేవుని వాక్యాన్ని బట్టి మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. ప్రపంచం యొక్క పరిస్థితులు రకరకాల పరిస్థితులుగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడు తన మహాదయ ద్వారా మనలను ప్రేమించి కృప చూపించి అనుదినము కూడా కనుపాపల తన రెక్కల నీడలో మనలను కాపాడుతున్నటువంటి దేవాతి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామమును గణపరిచే వారమై ఉండాలి. మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసియన్ చాప్టర్ 6:5-12 వెర్సెస్ మనము 5వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనోపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. యజమానులారా, మీకును వారికి నీ యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, సమస్తానికి మీరే ఆధారమై ఉన్నటువంటి గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ ఘనమైన నామమును మహిమపరచడానికి స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన మీ మహా గొప్ప కృపను బట్టి స్తోత్రాలు ప్రభువా. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆత్మీయ పాఠాలు మా ఆత్మీయ జీవితాల్లో తండ్రి మెరుగుపడడానికి మేము నేర్చుకోవడానికి మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. 6వ అధ్యాయంలో ఉన్నటువంటి నాయన కొన్ని వాస్తవ సత్యాలు ఈరోజు మేము ధ్యానించబోతున్నాం. మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. ఆత్మదేవ, మీ శక్తి ద్వారా మమ్మలను బలపరిచి మాకు మా తలంపులను మా ఆలోచనలను దేవా తండ్రి నైనా మీరు మీ స్వాధీనంలోకి తీసుకుని మాకు అర్థమయ్యే విధంగా మీ వాక్యాన్ని మాకు నేర్పించండి, బోధించండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి దినదినము మీ వాక్యానికి లోబడి మీ వాక్య సత్యాన్ని మా జీవితాలలో అన్వయించుకుని వాక్య క్రమంలో మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మీ కృపను అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని వాస్తవాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలి అన్న సత్యాన్ని మనము 5వ అధ్యాయం 21వ వచనాన్ని ఆధారం చేసుకుని చాలా పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఎవరికి లోబడాలి? మొట్టమొదటిగా భార్య తన భర్తకు లోబడాలి అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఖచ్చితంగా ప్రతి భార్య కూడా తన భర్తకు లోబడాలి, విధేయత చూపించాలి. రెండవది, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అన్న సత్యాన్ని కూడా మనం గత వారం అంతకుముందు వారం కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. గత వారం ప్రాముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలను ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వారిని ఆత్మీయ పద్ధతిలో దేవుడు ఆశించిన విధానంలో పిల్లలను మనము గ్రోనప్ చేయాలో, పెంచాలో, వారిని దేవుని చిత్తం కొరకు ఏ విధంగా వారిని సిద్ధపరచాలో అన్న వాస్తవాలు గత వారం చాలా వివరంగా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజున 5వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగంలో
భార్య భర్తకు లోబడాలి అన్న దానిని నేర్పిస్తూ, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అని నేర్పిస్తూ, దాసులు యజమానులకు లోబడాలి అన్న సత్యాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. దాసులు అనేటువంటి వారు ఎట్లా ఉండాలి చూడండి. దాసులరా యథార్థమైనటువంటి హృదయం గలవారై భయముతో వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ఎలాగనంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా బానిసత్వము చాలామందిలో ఉండేది. ఏదైనా ఇంటిలో పని చేయించుకోవడానికి కానివ్వండి, లేకుంటే ఏదైనా ఒక పొలంలో కానివ్వండి, ఏదైనా ఒక చోట పని చేయడానికి వారు ఎక్కువగా బానిసలను కొని తెచ్చుకునేవారు. ఇళ్లలోనే జమీందారు కుటుంబాలలో ఎక్కువగా బానిసలు ఉండేవారు. బానిసలకు హక్కులుండో, బానిసలకు సరైన జీతాలుండో, బానిసలకు సరైన సౌకర్యాలు కూడా వాళ్ళు కల్పించరు. ఏ విధంగా యజమానుడైతే వారిని కొని తెచ్చుకున్నాడో, వాళ్ళు ఏది పెడితే అది, ఏది చెప్తే అది, ఎంత పని చెప్తే అది, ఒక టైము, ఒక నిర్దిష్టమైనటువంటి సమయం లేకోకుండా వారు ఖచ్చితంగా వారికి నిర్ణయించినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు కూడా వారు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇలాంటి పనిని పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఈ బానిసత్వం అనేది కొనసాగుతుండేది. నిర్గమకాండం 21వ అధ్యాయం అంతా చదివితే మనకి బానిసత్వాన్ని గురించి తండ్రి దేవుడు కొన్ని వాస్తవాలు నేర్పించాడు. బానిస ఒకవేళ ఒక యజమానికి అమ్మబడినట్లయితే అతడు 6 సంవత్సరాలు ఖచ్చితంగా యజమాని దగ్గర పని చేయాలి. యజమానులకు దేవుడు ఏమేమి చెప్పాడంటే 6 సంవత్సరాలు మీరు పని చేయించుకున్న తర్వాత 7వ సంవత్సరమున వారిని మీరు ఏం చేయొచ్చు, విడిచిపెట్టవచ్చు. ఒకవేళ ఆ బానిసగా వచ్చినటువంటి ఆ బానిస యజమాని దగ్గర 7వ సంవత్సరమున వెళ్ళిపోమని యజమాని చెప్పినప్పటికీ కూడా తన యజమాని మంచివాడని, తన యజమానుడు బాగా తను చూసుకుంటున్నాడని చెప్పి తనకు అర్థమైనప్పుడు, లేదు నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నీ దగ్గరే పని చేస్తాను అని చెప్పని ఒకవేళ ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే తన జీవితకాలం అంతా కూడా ఆ యజమాని దగ్గర ఈ దాసుడు పని చేయవచ్చు, నిరభ్యంతరంగా పని చేయవచ్చు. ఒకవేళ బానిసగా వచ్చిన తర్వాత ఆ యజమానుడు ఆ దాసునికి లేక ఆ బానిసకు ఒకవేళ వివాహం చేసినట్లయితే, పెళ్లి చేసినట్లయితే 7వ సంవత్సరం వెళ్ళిపోవాల్సి వస్తే కనుక బానిస మాత్రమే వెళ్ళిపోవాలి, కానీ తన భార్య పిల్లలను ఇక్కడే విడిచిపెట్టాలి అని చెప్పాడు 21వ అధ్యాయంలో నిర్గమకాండంలో. ఒకవేళ కనుక బానిస లేదు నా భార్య పిల్లలతో నేను ఇక్కడే ఉంటాను అని అన్నట్లయితే ఒకవేళ ఉండొచ్చు, భార్య పిల్లలతో పాటు యజమాని దగ్గరే తను పని చేసుకుంటూ ఉండొచ్చు. తన జీవితకాలం ఉంటాను అని కనుక ఒకవేళ ఒడంబడిక నిబంధన చేసుకున్నట్లయితే కుడి చెవికి ఏం చేయాలంటే ఒక కుదురు లాంటిది దాన్ని ఏం చేయాలనంటే అతనికి ఒక పెట్టి గుర్తు వేయాలన్నమాట. అంటే పలానా వ్యక్తికి సంబంధించినటువంటి బానిస అని చెప్పి చెప్పుకోవడానికి అట్లా ఉండేది. అయితే తను జీవించినంత కాలం కూడా కొనబడినటువంటి బానిస యజమానికి ఎలాగైతే ఇష్టపూర్వకంగా సేవలు చేయాలో, ఎలాగైతే దాసుడైనటువంటి వారు యజమాని దగ్గర తనకు అప్పగించినటువంటి పనిని ఎలాగైతే కొనసాగించాలో, అలాగే క్రీస్తునందు రక్షింపబడినటువంటి మనమందరము కూడా, దేవుని తెలిసినటువంటి మనమందరం కూడా మన యజమానులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఏమని వాక్యం చెప్తుందంటే లోబడాలి, విధేయత చూపించాలి. మన యజమానులు ప్రభు నమ్మిన వారైనా నమ్మని వారైనా, ప్రభు తెలిసిన వారైనా తెలియని వారైనప్పటికీ కూడా ఖచ్చితంగా వారికి లోబడాలి, విధేయత చూపించాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పేతురు గారు ఒక మాట రాశాడు, చూద్దాం. 1 Peter chapter 2:18 verse ఒకసారి చదువుదాం. చూడండి, పనివారులరా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో ఏం చేయాలి, లోబడి ఉండాలి. మంచివారికి మాత్రమే కాదు, మీ యజమానులు సాత్వికులు కాకోకుండా ముష్కరులైనప్పటికీ కూడా వారు ఎలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న వారు అయినప్పటికీ కూడా వారి పట్ల మీరు ఎలా ప్రవర్తించాలని వాక్యం చెప్తుందంటే, దాసులైనటువంటి వారు, పని చేసేటువంటి వారు యజమానుల కింద పనిచేసేటప్పుడు వారు చెప్పిన ప్రతి మాటకు, వారు చెప్పిన ప్రతి పనికి కూడా ఖచ్చితంగా ఏం చేయాలి, విధేయత చూపించాలి, లోబడాలి. ఎందుకు అలా విధేయత చూపించాలి? ప్రభు మనకు అప్పగించినటువంటి ఆజ్ఞ ప్రకారం దేవుడు మనకేం చెప్పాడు, మీ యజమానులకు ఖచ్చితంగా మీరు లోబడాలి అని చెప్పి దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారము ఖచ్చితంగా ప్రతి దాసుడు, ప్రతి యొక్క పనివారు కూడా
తమ పైన ఉన్నటువంటి అధికారానికి ఖచ్చితంగా ఏం చేయాలి? లోబడాలి. అసలు అధికారం అనేది ఎవరి చేత నిర్ణయించబడింది? దేవుడే కదా. రోమీయులకు రాసినటువంటి పత్రిక మనము చదువుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన పౌలు గారు ఇలా రాశాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములో దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఏం చేస్తా ఉన్నాడు? ఎదిరించుచున్నాడు. అంటే ప్రతి అధికారం కూడా, ప్రతి యజమాని కూడా దేవుని చేత నిర్ణయింపబడ్డాడు. ఇదేంటి నేను ఇలాంటి యజమాని కింద, ఇదేంటి నేను ఇలాంటి అధికారం కింద, ఇదేంటి నేను ఇలాంటి పరిస్థితి కింద నేను పని చేయాల్సి వస్తుంది అని చెప్పని మనము అనుకోవడానికి వీలు లేదు. ఎందుకనంటే దేవుడు ఎవరిని ఎక్కడ ఏ స్థితిలో ఉంచాడో, ఎవరిని ఏ పరిస్థితిలో ఉంచాడో అక్కడే మనం ఖచ్చితంగా పని చేయాలి అన్న సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. అయితే పౌలు గారు ఏమంటాడనంటే నిర్ణయింపబడినటువంటి ప్రతి అధికారం కూడా దేవుని చేతనే నిర్ణయింపబడింది. కాబట్టి ప్రతి వారు కూడా పని చేసేటప్పుడు తమ అధికారులకు, తమ యజమానులకు లోబడి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. పని చేసేటప్పుడు పౌలు గారు ఇక్కడ ఏమని చెప్పాడనంటే క్రీస్తునకు వలె, అంటే క్రీస్తు దాసులమని ఎరిగి క్రీస్తునకు వలె భయముతోనూ వణుకుతోనూ శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయత చూపించాడు. ఇక్కడ భయముతోనూ వణుకుతోనూ అనే 2 పదాలు వాడాడు ఇక్కడ పౌలు గారు. భయముతోనూ వణుకుతోనూ, భయముతోనూ వణుకుతోనూ అని అంటే మనము దేవునికి భయపడుతూ, అంటే దేవుని పట్ల ఒక రకమైనటువంటి దేవుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పనిని నాకు అప్పగించాడు, కాబట్టి ఈ యొక్క పనిని దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి ఈ పనిలో నేను నమ్మకంగా పని చేయాలి అని చెప్పని దేవునికి భయపడుతూ. రెండవది వణుకుతూ అని అంటే యజమానుల ముందు వణుకుపోవడం అనే అర్థం కాదు. ఇక్కడ వణుకు అనేటువంటి చోట రెవరెన్స్ అన్నారు. రెవరెన్స్ అనేది గౌరవంతో కూడినటువంటి పదం. అంటే దేవునికి భయపడుతూ మీ యజమానులను గౌరవిస్తూ క్రీస్తుకు వలె, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు తండ్రి అయిన దేవునికి ఎలాగైతే తను సంపూర్ణంగా అప్పగించుకున్నాడో, ఎలాగైతే తండ్రి అయిన దేవునికి తాను సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన చిత్తాన్ని చేయడానికి ఎలాగైతే క్రీస్తు ప్రభు భూమి మీద బ్రతికాడో, దాసులైన వారు లేకుంటే పనిచేసే వారందరూ కూడా తమ యజమానులకు క్రీస్తునకు వలె, క్రీస్తు ఎలాగైతే తండ్రికి లోబడ్డాడో భయముతో వణుకుతోనూ మీరేం చేయాలి? మీ యజమానులకు లోబడాలి, విధేయత చూపించాలి. భయముతో అంటే దేవునికి భయపడుతూ మీ తోటి వారి పట్ల, మీ యజమానుల పట్ల గౌరవ భావాన్ని కలిగి పనిచేయాలి. ఈ పదాన్ని మరలా ఇంకొక చోట ఆయన మాట్లాడాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మీకు అనుగ్రహింపబడినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి అని అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, కాగా నా ప్రియులారా మీరెప్పుడును విధేయులై ఉన్న ప్రకారము నేను మీతో లేని ఈ కాలమునందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించాలి. ఇక్కడ భయము వణుకు అనేటువంటి పదాన్ని వాడినప్పుడు పౌలు గారు ఏ కాన్సెప్ట్లో మాట్లాడాడనంటే, ఆయన భయము అని అంటే ఒకవేళ దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఒకవేళ నేను పాపంలో పడిపోతానేమో అన్న భయముతో లోకంలో బ్రతుకుతూ, వణుకుతోనంటే దేవుని పట్ల మన హృదయంలో గౌరవాన్ని, ఒక పూజనీయమైనటువంటి భావాన్ని కలిగి దేవునికి మనము లోబడుతూ మన రక్షణను కొనసాగించాలి. మరలా చెప్తున్నాను, భయముతోనంటే పాపంలో పడిపోతానేమో, దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని కోల్పోతానేమో అన్న భయముతో లోకములో పాపమునకు దూరంగా బ్రతకాలి. రెండవది వణుకుతోనంటే దేవుని పట్ల ఒక గౌరవ భావాన్ని కలిగి పని చేయాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఇది నేను ప్రభువుకి చేస్తున్నాను అన్న ఆలోచనతో చేయాలి. ఏది చేసినప్పటికీ కూడా మీరు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ పనిలో, అది ఉద్యోగం కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా ఎవరి దగ్గరైనా పని చేయొచ్చు. అది ఉద్యోగమే కాకపోవచ్చు, అంతేకాకుండా మీరింట్లో పని చేసే విధానం కావచ్చు. స్త్రీలైనటువంటి వారు ఉన్నారు. పని చేసేటప్పుడు వంట చేసే పని కానివ్వండి, లేకుంటే మీరు ఇంట్లో ఇళ్ళని చక్కబెట్టుకునే పని కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎలా భావించి చేయాలంటే ప్రభు నాకు అప్పగించిన బాధ్యత. ఒకవేళ మీరు వంట చేయాల్సి వస్తే నేను యేసుక్రీస్తుకు వండుతున్నాను అన్నట్టుగా వండండి. ఎంత గొప్పగా చేయగలుగుతారు మీరు.
అంతేకాదు దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఇది, కాబట్టి నేను ఖచ్చితంగా క్రీస్తునకు నాకు అప్పగించినటువంటి పని నిమిత్తము బాధ్యత కలిగి ప్రతి దానిని కూడా నేను ప్రభువుకు చేస్తున్నాను. ఉద్యోగం కానివ్వండి, మీరు చేసే పని కానివ్వండి, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, ఇంటి పని అయినా లేకుంటే బయట చేసేటువంటి పని అయినా, ఏ పని అయినప్పటికీ కూడా ప్రతి పనిని కూడా దేవుడు నాకు అప్పగించాడు అన్నటువంటి ఆలోచనతో మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనం చేసిన ప్రతి పనికి తగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, దాసులకు రాసేటప్పుడు 5, 6, 7, 8 వచనాలు, 4 వచనాలు దాసులకు రాశాడు, యజమానులకు 1 వచనం మాత్రమే రాశాడు. అదేంటి, దాసులకు ఎక్కువ రాసి యజమానులకు తక్కువ రాశాడు అని అంటే, యజమానులైన వారికి ఏం చెప్పాడు? యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి. అంటే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. 4 వచనాలు దాసులకు రాయడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే, 1 వచనాన్ని మాత్రమే యజమానులకు రాయడంలో ఉన్న ఉద్దేశం ఏంటనంటే, పౌలు గారు కానివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట ఏంటనంటే, మనమందరము కూడా దాసులమే కదండి. మనమందరము దాసులం. ఎవరికి దాసులు? మనం దేవునికి దాసులం. మన పైన ఎవరున్నారు? మనకంటూ ఒక అధికారి ఉన్నాడు. మనకంటూ ఒక తండ్రిని దేవుడు మన పైన ఒక నాయకునిగా, అధిపతిగా, అధికారిగా తండ్రిని దేవుడు మనకున్నాడు. కాబట్టి మనమందరము దాసులమే కాబట్టి దేవునికి. కాబట్టి ఈ 4 వచనాలు కూడా మనందరికీ కూడా వర్తిస్తాయి. ఎందుకని? మనం దేవునికి దాసులం. కాబట్టి దేవునికి దాసులమైనటువంటి మనము దాసులుగా ఎవరు ఏ విధంగా పని చేయాలన్నది 4 వచనాల్లో చెప్పాడో అందరూ ఆ వచనాల ప్రకారం నడుచుకుంటూ కూడా ఈ భూమి మీద మీకు అప్పగించినటువంటి ఆ మేనేజింగ్ కానివ్వండి, లేకుంటే అధికారం కానివ్వండి, కొంతమందిని మీ క్రింద పనిచేసే వారి పట్ల మీరు ఎలాగ వ్యవహరించాలి, ఎలాగ ప్రవర్తించాలి అన్న దానిని ఒక వచనంలో చెప్తే ఏమంటున్నారంటే, మీకంటూ కూడా ఒక యజమానుడు మీకు ఉన్నాడని, మీ పైన ఒక అధికారి తండ్రిని దేవుడు ఉన్నాడని చెప్పని మీరు గమనించుకుని మీ దాసుల పట్ల ఎలాగ ఉండాలి? కనికరం కలిగినటువంటి మనసుతో వారి పట్ల పక్షపాతం లేకోకుండా వారిని బెదిరించుట మాని జాగ్రత్తగా వారిని మీరు హ్యాండిల్ చేయాలి. కొంతమంది యజమానులైనటువంటి వారు రక్షింపబడినటువంటి వ్యక్తుల పట్ల మాట్లాడుతున్నాడు. రక్షింపబడినటువంటి వ్యక్తులు అయినట్లయితే ఒక మాట గుర్తుపెట్టుకునండి. ఒకవేళ ఒక కంపెనీలో ఉన్నారు, మేనేజరు ప్రభువు నమ్ముకున్నాడు, బాప్తిసం పొందాడు. ఆయన క్రింద పనిచేసేటువంటి ఫ్యూన్ కూడా బాప్తిసం పొందాడు. ఒకే సంఘానికి 2 వెళ్తున్నప్పుడు దాసుడు చేయాల్సిన పని ఏంటంటే, మా యజమాని నేను కూడా ఒకే సంఘానికి వెళ్తున్నాం కాబట్టి మేమిద్దరము సహోదరులమే కదా, కాబట్టి నా కంపెనీలో ఆయనకి అంత విలువనివ్వనవసరం అవసరం లేదు, అంత గౌరవం అవసరం లేదు. కాబట్టి మేమిద్దరం ఒకే చోట ఒకే సంఘంలో వాక్యం నేర్చుకుంటే మేమిద్దరము సహోదరమే, మేము సమానమే అని చెప్పని ఆలోచించకూడదు. మీరు గమనించాలి. సంఘములో ఒకవేళ సహోదరులమే కావచ్చు, సంఘములో ఒకవేళ ఒకే చోట కూడుకుని ప్రభువును ఆరాధించే వాళ్ళమే కావచ్చు, ఒకే చోట కలిసి ప్రేమ విందులో కలిసి భోంచేసే వారమే కావచ్చు. ఇది సంఘానికి మాత్రమే. సంఘములో ఆత్మ సంబంధంగా మనందరము సమానమే. కానీ కంపెనీలో పనిచేసేటప్పుడు మాత్రము నీకంటూ యజమానిగానే ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారము నీ పనిని, దేవుడు నీకు ఏది పనిని అప్పగించాడో, ఏ బాధ్యత అప్పగించాడో కంపెనీలో అలాగే పని చేయాలి. కంపెనీలో వ్యవహరించేటప్పుడు మాత్రము సహోదరులమే ఆత్మ సంబంధంగా, కానీ వారిని చూడాల్సినటువంటి విధానంలో యజమానిగానే, నా బాసుగానే, నా మేనేజర్గానే, నా యొక్క అధికారిగానే అతను చూడాలి. కానీ అక్కడ అతడికి అంత లెక్క చేయవలసిన అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తే సిస్టమ్ మొత్తం మారిపోద్ది, కుదరదు. కాబట్టి ప్రభువు ఇక్కడ ఆ వాక్యం ఏం చెప్తున్నారంటే, యజమానులారా మీరిద్దరూ రక్షింపబడిన వారిని అయితే ప్రభువుని బట్టి అందరూ సహోదరులమే, సమానమే. కానీ పని వేరు, సంఘము వేరు. పని వేరు, బయట లోకంలో చేసేటువంటి విధానం వేరు. ఒకవేళ అలా అధికారాన్ని కూడా పెట్టింది ఎవరు? దేవుడే చెప్పాడు. మనం చదువుకున్న వాక్యంలో ప్రతి అధికారం కూడా దేవుని చేత నిర్ణయింపబడింది. కాబట్టి ఆ విధంగా మనం లోబడి జీవించాలి అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి అన్ని విషయాలలో మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ప్రభు నాకు చెప్పాడు, ఈ పని నాకు అప్పగించాడు, ఈ పనిని నేను జాగ్రత్తగా బాధ్యతగా దీన్ని కొనసాగించాలి అన్న ఆలోచనతో మనం పనిచేయాలి. అది ఏ పనైనా, కంపెనీ పనైనా, ఉద్యోగమైనా, ఇంట్లో చేసే పనైనా, ఏ పనైనప్పటికీ కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకొని పని చేయాలి. సరే, అయితే ఈ 10వ వచనం నుండి ఆయన 20వ వచనం వరకు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని ఆయన నేర్పిస్తున్నాడు. మేబీ ఈ వచనాలన్నీ మనం ధ్యానించలేకపోవచ్చు. ఈరోజు
10వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగానికి ఉపోద్ఘాతం ఒకసారి నేను తెలియచేస్తాను. దేవుని చిత్తమైతే మనం వచ్చే వారం ఈ వచనాలన్నీ ధ్యానం చేద్దాం. ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అయితే దేశం మీద దేశం చేసేటువంటి యుద్ధాలు, రకరకాలైనటువంటి యుద్ధాలు ఉన్నట్లయితే కంటికి కనబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన యుద్ధం ఉంది. గమనించాలి. మనకు కనబడేటువంటి యుద్ధాలు మనకు కనబడుతున్నాయి, కానీ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనందరికీ కూడా కంటికి కనబడనటువంటి ఒక యుద్ధంలో మనం అందరం ఉన్నాం. ప్రపంచంలో యుద్ధాలు ఎలా ఉన్నాయనంటే, మనము ప్రపంచంలో ప్రజలు చాలా రకాలైనటువంటి యుద్ధాలతో వారు పోరాడుతూనే ఉన్నారు. మనుషులతో యుద్ధాలు చేశాం, వ్యాధులతో కూడా యుద్ధాలు జరిగినాయి కదండి. కరోనా వైరస్తో, కంటికి కనబడినటువంటి ఆ వైరస్తో 2 సంవత్సరాల పాటు మనుషులు ఏం చేశారు? యుద్ధం చేశారు. అందులో కొంతమంది ఓడిపోయారు, కొంతమంది గెలిచారు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు, వ్యాధులతో కానివ్వండి, మనుషులతో కానివ్వండి, పరిస్థితులతో కానివ్వండి, ఇదంతా కూడా మనము లోక సంబంధంగా ఎదుర్కొంటున్నాం. కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక యుద్ధ భూమిలోకి ప్రవేశించాం. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలోకి మనం అందరం కూడా ప్రవేశించాం. అయితే ఈ యుద్ధంలో ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఎవరితో యుద్ధం చేస్తున్నారు? కొంతమంది యుద్ధం చేసేది లోకంలో కొంతమందిని చంపడానికి యుద్ధం చేశారు, కొంతమందిని బ్రతికించడానికి కొంతమంది యుద్ధం చేశారు, కొంతమంది విడిపోవడానికి యుద్ధం చేశారు, కొంతమంది కలవడానికి, కలిసి సమాధానంగా ఉండడానికి యుద్ధాలు చేశారు. ఇలా రకరకాలుగా కొంతమంది యుద్ధాలు చేశారు. కానీ కొంతమంది అయితే ఇక్కడ 3 రకాలైనటువంటి విషయాలు మనం గమనించాలి. మనం అసలు మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం? అయితే మన శత్రువుకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిది? ఈ 3 విషయాలు ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. అసలు మనం ఎవరము, మనకున్నటువంటి మన శత్రువు ఎవరు, మన శత్రువుకున్నటువంటి బలం ఏంటి? చూడండి, యుద్ధానికి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎదుటిగా వచ్చేటువంటి శత్రువు యొక్క బలం ఎలాంటిదో, ఆ శత్రువు యొక్క కెపాసిటీ ఎంతదో మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. శత్రువు యొక్క బలం ఏంటో మనకు అర్థమైపోతే మనము దానికోసం ప్రిపేర్ అయిపోతాం. మనకు శక్తి సరిపోద్దా, మనం వెళ్ళి జయించగలమా లేక ఓడిపోతామా, ఆ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు మనము జయించగలమా లేదనేది ఒక్కసారి మనము టాలీ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే మన శత్రువు అనేటువంటి సాతాను యొక్క బలము, శక్తి ఏంటో ప్రతి విశ్వాసికి తెలియాలి. ఎందుకనంటే తెలియకపోతే వాడి కుయుక్తులు, వాడి యొక్క తంత్రములు, వాడి వేసేటువంటి పన్నాగాలు ప్రతి క్రైస్తవ విశ్వాసికి తెలియకపోతే ఏమవుతుందని అంటే, మన విశ్వాస జీవితంలో ఓడిపోయిన జీవితాన్ని కొనసాగిస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఈ లోకములో దేవుడు మనల్ని రక్షించింది, మనలను తన ప్రాణమిచ్చి కొనుక్కున్నది ఓడిపోయే వారిగా, లోకముతో పాపముతో రాజీ పడిపోయి మనము ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా విజయం సాధించినటువంటి వ్యక్తులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు. అయితే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా యుద్ధంలోకి వచ్చాడు. రక్షింపబడి బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టాం. ఇది కంటికి కనబడదు యుద్ధం. ఈ యుద్ధము జుత్తులు మారినటువంటి సాతానుతో చేసేటువంటి యుద్ధం. ఈ యుద్ధము శక్తివంతమైంది. ఈ యుద్ధము క్రైస్తవులుగా సాతానుతో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఈ లోకంలో ఎవరికి వాళ్ళే, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధంలో పాలు పొందాలి. ఒకవేళ సాతానుతో వ్యతిరేకంగా యుద్ధం చేయటం లేదు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాతానుతో మనం చేతులు కలిపామన్నమాట. సాతానుతో మనం ఏకీభవించేసాం. ఈ లోకంలో క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేయాల్సింది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం. ప్రతి క్రైస్తవుడు ఉంటే సాతానుతోనైనా ఉంటాడు, లేకుంటే సాతానుకి ఎదురుగా నిలబడి పోరాటమైనా చేస్తాడు. మనము పోరాడటం లేదు, యుద్ధం చేయట్లేదు, లేకుంటే మనము ఈ యుద్ధంలో మనము ఫైట్ చేయట్లేదు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాతానుతో మనము ఏకీభవించేసాం. మధ్యస్థంగా ఉండేది ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు మధ్యస్థంగా ఉండదు. చాలామంది క్రైస్తవులు పోరాడేవారిగా ఉండరు. వారి జీవితంలో పోరాటమే అసలు కనబడదు. వారి జీవితంలో ఎప్పుడు కూడా పోరాటం అనేది ఎప్పుడు కనబడదు. ఎందుకనంటే వారు ఆ యుద్ధంలో ఓడిపోయిన వారిగానే కనబడతారు. వారి యుద్ధంలో ఎందుకు అలా ఓడిపోయారంటే, ఇది నా యుద్ధం కాదు, ఇది ఈ యుద్ధంలో నేను మాత్రమే ఖచ్చితంగా నేను పోరాడాలి,
దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి యుద్ధ భూమిలోకి నేను వచ్చాను. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధ భూమిలో నేను ఉన్నాను. ఈ యుద్ధ భూమిలో నేను ఖచ్చితంగా నా అంతటి నేను పోరాడాలి. ఈ యుద్ధంలో నా అంతటి నేను ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి అన్న ఆలోచనతో వారు కొనసాగించుకోకుండా, వారు ఆ ఆలోచనే లేకోకుండా కొనసాగిస్తారు. అందువల్ల కొంతమంది ఇలా ఆలోచించవచ్చు. ఎందుకనంటే మరికొంతమంది ఎందుకు పోరాడరు, ఎందుకు ఈ యుద్ధంలో విజయాన్ని సాధించలేకపోతున్నారని అంటే, కొంతమంది దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి ఒకవేళ కావచ్చు వాళ్ళు ఈ పాట పాడొచ్చేమో, యుద్ధము అని చూసుకుంటాడని. కాదు, యుద్ధము దేవుడు చేస్తాడు. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, దేవుడు చేసే పనులు కొన్ని ఉంటాయి. ఈ యుద్ధంలో మనం పూర్తిగా దేవుడే చేసుకుంటాడని చెప్పని మన మౌనంగా ఉంటే మనం రక్షించింది ఎందుకు? మనల్ని విలువ పెట్టి ప్రాణమిచ్చి మనను రక్షించిందెందుకు? ఈ లోకంలో మనం జయ జీవితాన్ని కొనసాగించాలని, మనము ఈ ఆత్మీయ యుద్ధంలో గెలుపొంది పోరాడి విజయంతో నిలబడాలన్నది ఉద్దేశంతో దేవుడు మనల్ని రక్షించాడు. కొన్ని విషయాల్లో గుర్తుపెట్టుకోవాలి. మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, దేవుడు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఎందుకు ఇలా జరిగిందని అంటే, కొన్ని వచనాలు నేను చదువుతాను, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ వచనాలు ఏంటో చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. ఎందుకు వారి ఆత్మీయ జీవితంలో యుద్ధంలో పోరాడట్లేదు? ఎందుకు వాళ్ళు ఆ ఓడిపోయిన వ్యక్తులుగానే ఉన్నారు? ఎందుకు అలాగా జయ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు అని అంటే, చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతున్నాను. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ వాక్యములు మనం చదువుకున్నాం. ఏమనంటే రెండు భాగాలు ఉన్నాయి. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. అయితే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అని చెప్పని అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. వాళ్ళు ఏమనుకుంటారంటే, నా దేవుడు అంటే నా ప్రభువు మంచి కాపరి, నాకు కావలసినటువంటి అన్నిటిని కూడా నాకు ఇస్తాడు, నాకు సమకూరుస్తాడు. ఓకే, అన్నీ ఇస్తాడు, అన్నీ సమకూరుస్తాడు, సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. అదే సందర్భంలో దొంగ కూడా ఉన్నాడు. దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. ఎవరిని హత్య చేయడానికి వస్తాడు? ఎవరిని? ఆయన గొర్రెలమని చెప్పబడుతున్న మనలను దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. వచ్చేటప్పుడు ఆయన మన పక్షా నుండి మనకు సహాయం చేస్తాడు. అదే సందర్భంలో మనం పోరాడవలసినటువంటి పోరాటంలో మన పని మనం చేయాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు ఒకసారి చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న మాథ్యూ చాప్టర్ 11:28, మాథ్యూ 11:28 and 29 verses. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఆయన దగ్గరికి వస్తే ఏమన్నాడు? ఆయన విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఈ వచ్చిన వరకే చదువుతారు కొంతమంది. కిందకి చదువుదాం. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకి ఏం కలుగుద్ది? మనము ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా ఆయన వద్దకు వస్తే చాలు, విశ్రాంతి గురి దొరుకుతుంది అనుకుంటారు. కానీ కింద వచ్చిన ఏమనుంది? నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని ఏం చేయాలి? నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఈ తప్పుగా అర్థం చేసుకున్న వచనాలను బట్టి ఏమనుకున్నారంటే, యుద్ధం నాది కాదు, ఆయనదే, ఆయనే చూసుకుంటాడు, నాకు సంబంధం లేదని చెప్పని అలాగే కూర్చున్నప్పుడు ఈ యుద్ధంలో చాలా మంది ఓడిపోయిన వారుగా ఉంటున్నారు. కాబట్టి యుద్ధంలో ఆయన చేసే పని ఆయన చేస్తాడు, మనం చేయాల్సిన పని బాధ్యత మనకు కూడా ఉంది. ఇంకొక వచనాన్ని చదువుతాం. యోహాను సువార్త, గాస్పల్ జాన్ 16:33, గాస్పల్ జాన్ 16:33. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. 16వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన మాట్లాడుతూ ఒక వచనాన్ని ఆయన చెప్పాడు ఇక్కడ. ఏమనంటే, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. దేవుడు ఏం చేస్తాడు? మనకి
సమాధానాన్ని ఇస్తాడు. ఎప్పుడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మనం ఏమనుకుంటామంటే క్రైస్తవ విశ్వాస జీవితం అంతా కూడా బాగానే ఉంటుంది అని అనుకుంటాం. కానీ వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, లోకంలో మీకు ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. శ్రమలు ఉండవు, యుద్ధం ఉండదు, పోరాటం ఉండదు, సాతానుతో మనకి యుద్ధం ఏమీ ఉండదు అని అనుకోవడానికి లేదు. ప్రభువే చెప్తున్నాడు, లోకంలో మీకు ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను మీ పక్షాన ఉంటాను, మీకు సహాయం చేస్తాను. అయినను మీరు శ్రమలను ఏం చేయాలి? మీరు ఎదుర్కోవాలి, వాటిలో గుండా మీరు వెళ్ళాలి అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తోంది. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా ప్రభు మరొక మాట చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదువు. మాథ్యూ 10:16లో మరొక మాట ప్రభు చెప్పాడు. చదువుదాం చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యను గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పాముల వలె నిష్కపటులై యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నామం నిమిత్తము అధిపతుల యొద్దనో రాజుల యొద్దనో తేబడుదురు. వాక్యం చెప్తుంది, మనము క్రీస్తు నిమిత్తము నిలబడాల్సి వచ్చినప్పుడు, క్రీస్తు నిమిత్తము మనము ఆయన కోసం పని చేయాల్సి వచ్చినప్పుడు లోకములో మనకి ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. లోకములో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి వారనంటే తోడేళ్ల మధ్యకు. ఏవండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని గొర్రెలను పంపినట్లుగా తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను. తోడేళ్ళు మిమ్మల్ని ఏం చేస్తాయి? అటాక్ చేస్తాయి. లోకం మనల్ని అటాక్ చేస్తుంది, సాతాను మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మనము ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధములో మనం ఉన్నాము. కాబట్టి ఈ యుద్ధములో ఖచ్చితంగా మనం పోరాడవలసినటువంటి అవసరత ఉంది అన్న సత్యాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ యుద్ధం మనకున్న స్థాయిని బట్టి, మనకున్న తలాంతులను బట్టి, మనకున్న ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అయితే దేవుడు మనల్ని పెట్టిన చోట ఆయన సహాయంతో మనము ఖచ్చితంగా గెలవగలుగుతాం, మనము ఎదుర్కోగలుగుతాం, మనము ఓడించగలుగుతాం, మన విజయాన్ని సాధించగలుగుతాం. మనకు వచ్చిన యుద్ధంలో, ఈ పోరాటంలో మన ఒంటరి వాళ్ళం కాదు, మన ఒంటరిగా పోరాడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభు మనతో ఉంటాడు, ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటాడు, ఆయన మనకు నడిపిస్తూ ఉంటాడు. చాలామంది అడిగేటువంటి కొన్ని సందర్భాల్లో మనకు కావలసినటువంటి ఈ మాటను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు, యుద్ధంలో పోరాడుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాడుతున్నప్పుడు మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మనకు కావలసిన అన్నిటిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. యుద్ధంలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం, మనకు కావలసిన అన్నిటిని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే ఈ యుద్ధంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం గెలవాలి, మనము ఈ పోరాటంలో విజయాన్ని సాధించాలి, మన శత్రువు అనేటువంటి సాతాను ముందు శక్తి కలిగిన వారై నిలబడాలి అన్న ఉద్దేశంతో ప్రభు మనల్ని ఈ యుద్ధంలో ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, మనకు అవసరమైన ప్రతిదీ కూడా సమకూరుస్తాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభు మనకు అవసరమైన ప్రతిదీ సమకూరుస్తూ మనకు అనుగ్రహిస్తూ సాతాను ముందు మనము ధైర్యం కలిగి శక్తి కలిగిన వారిగా నిలబడి ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాడి గెలవాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. మీకు అర్థం కావాలనంటే మిలిటరీలోకి వెళ్ళిన వారందరికీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? రాయితీలు ఇస్తుంది. కావలసిన సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకని? వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉండి దేశం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. చూడండి, వాళ్ళకి కావలసిన రాయితీలు, వారికి కావలసినటువంటి అన్నీ కూడా ఇస్తుంది. ఒకవేళ కనుక యుద్ధంలో ఒకవేళ చనిపోయినట్లయితే ఆ సైనికుడు ఆ కుటుంబం పట్ల ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? బాధ్యత తీసుకుంటుంది. లేకుంటే ఆ ఉద్యోగాన్ని వారిలో కుటుంబాల్లో ఎవరికైనా ఇవ్వడం కానీ ఇలాంటి బాధ్యతలన్నీ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది అని అంటే, వారు ఒక యుద్ధం అనేటువంటి ఈ పరిధిలోనికి వచ్చారు, వారు దేశం కొరకు పోరాడుతున్నారు. కాబట్టి కావలసిన ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఎలాగైతే ప్రొవైడ్ చేస్తూ ఉందో, నీవు నేను కూడా రక్షింపబడి ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో ప్రవేశించాం. కాబట్టి మనకు కావలసిన అన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తాడనంటే ప్రొవైడ్ చేస్తాడు. మత్తయి సువార్త 6:33లో మాట రాయబడి ఉంటుంది, కాబట్టి మీకు అవసరతగా ఉన్నదేదో మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసును, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి.
ఈ రోజున చాలామంది కూడా, నేను ఒక మాట చెప్తున్నాను, చాలామంది కూడా వాళ్ళు అడిగే ప్రార్థనలు ఎలా ఉంటాయని అంటే, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు డబ్బులు కావాలని ప్రార్థన చేయండి, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని ప్రార్థన చేయండి, లేకుంటే నేను వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారంలో కొంచెం మెరుగైన స్థితిలోకి వెళ్ళాలని. ఇవి తప్ప నేను చెప్పట్లా, ఈ తప్పు అని చెప్పట్లేదు, ఇవి ప్రార్థనా అవసరాలు కాదు అని చెప్పట్లేదు. కానీ నీకు కావలసిన అన్నిటిని కూడా ప్రభువు ఇస్తానని వాగ్దానం చేశాడు. నీవు చేయాల్సింది ఏంటంటే, నీకు అప్పగింపబడినటువంటి యుద్ధంలో నువ్వు ధైర్యం కలిగి సాతానును ఎదిరించడానికి శక్తి పొందుకుంటే చాలు. నీ పక్షాన ఆయన నీకు సహాయం చేస్తూ నీకు కావలసిన ప్రతిదీ ప్రభువే ప్రొవైడ్ చేస్తానని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తామని అంటే, వాటి కోసం మనం చూస్తూ దేవుడు మనకు అప్పగించినటువంటి ఆత్మీయ యుద్ధాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా ఓడిపోయిన జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. దేవుడు మనకి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడు. కొంతమంది ఏం చేస్తారనంటే, చూడండి, మిలిటరీలోకి వెళ్ళినటువంటి వారు కొన్ని సందర్భాల్లో యుద్ధం ప్రకటించారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సిక్ లీవ్ పెట్టేసుకుంటారు. ఎందుకని? భయం వేసి. యుద్ధం అంటే భయం అనమాట. ఆత్మ సంబంధంగా కూడా కొంతమంది సిక్ లీవ్ పెడతారు. అది ఎలాగో చెప్తాను. మోషే ఏం చేశాడంటే, బాబు రానైనా నేను ఐగుప్తు దేశానికి నిన్ను అధికారిగా పంపిస్తాను, వాళ్ళందరినీ కూడా తీసుకుని రావాలంటే, ప్రభా నేను నత్తోడును ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా, నేను వద్దు, మా అన్నను వెతుకో, మా అన్నను చూసుకో, వేరే వాళ్ళని చూసుకో, నేను కుదరదు అని చెప్పాను. అంటే ప్రభు ఏమన్నాడంటే, నువ్వు రా, నిన్ను బలపరిచి నీకు శక్తినిచ్చి ఆ బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఫరో ఒక బానిసత్వం కింద నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి రా, నేను నాయకునిగా చేస్తానంటే మోషే ఏమన్నాడు? నేను కాదు ప్రభు, వేరే వాళ్ళని చూసుకో, నాకు వద్దు, నేను చేయలేను అని చెప్పని అన్నాడు. కాబట్టి మనకు అప్పగింపబడినటువంటి ఈ ఆత్మీయ యుద్ధంలో ఎప్పుడు కూడా మనం తప్పించుకుని వెళ్ళిపోయేవారిగా కానీ, ఇది నా వల్ల కాదు అని చెప్పని మనం ఓడిపోయేవారిగా కానీ, లేకుంటే సాతాను ముందు మనము రాజీ పడిపోయేవారిగా ఉండకూడదు. వాక్యం ఏం చెప్తానంటే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో మనం ఖచ్చితంగా మనము పోరాడేవారిగా ఉండాలి. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడు మనము క్రీస్తు అనేటువంటి సైన్యములో, మిలిటరీలో మనం సభ్యులమయ్యాం. గమనించండి, క్రీస్తు సైన్యములో మనం ఏమయ్యాం? సభ్యులమయ్యాం. మన అధిపతి ఎవరు? సైన్యములకు అధిపతి యేసయ్య. మన అధిపతి యేసయ్య. మనము ఆయన మిలిటరీలో సభ్యులుగా జాయిన్ అయ్యాం. కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ పోరాటం ఎవరితో ఉంటుందని అంటే, ఇది కంటికి కనబడినటువంటి యుద్ధము, దానితో మనం పోరాటం చేయాలి. ఈ యుద్ధంలో చాలా శక్తివంతమైంది. మన శత్రువు ఎలాంటి వాడని అంటే, మనలను పూర్తిగా పతనానికి, నాశనానికి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించేటువంటి యుద్ధంలో మనం ఉన్నాం. అయితే ఒక మాట, మనం రక్షింపబడినటువంటి విశ్వాసం కావచ్చు, లేకుంటే ప్రభుని వెంబడించే వారం కావచ్చు, లేకుంటే కొంతమంది దైవ సేవకులు కావచ్చు, ఆత్మీకంగా ఎదగాలి అని మనం అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోనండి, నేను ఇంకా ఆత్మీకంగా ఎదగాలి, నేను దేవునికి మరింత దగ్గరగా రావాలి, ఇంకా దేవునికి సమీపంగా రావాలి, దేవుని ఇంకా ఎక్కువగా నేను స్తుతించాలి, మహిమపరచాలి, ఆయనను నేను ఇంకొక అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోనండి, ఎవరైతే ఆత్మీకంగా ఎదగాలనుకున్నారో వాళ్ళకి యుద్ధం కూడా ఎక్కువ అవుద్ది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆత్మీకంగా ఎదగాలని అనుకుంటారో వారికి యుద్ధం కూడా ఎక్కువ అవుద్ది. ఎవరితో? సాతాను. ఎప్పుడైతే మనం ఆత్మీకంగా ఎదగాలనుకుంటామో, ఎక్కువ ప్రార్థన ఎప్పుడు చేస్తామో, ఎక్కువ బైబిల్ ఎప్పుడు చదువుతామో, ఎప్పుడు ఎక్కువగా దేవుని వాక్య ప్రకారం జీవించడానికి అబద్ధాలు మానేసి యథార్థంగా జీవిస్తూ, లంచాలు తీసుకోవడం మానేసి సత్యంగా పనిచేస్తూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, వాక్యక్రమంలో మన జీవితాన్ని కట్టుకోవాలనుకుంటామో, అప్పుడే మనకి ఎక్కువ పోరాటం ఎక్కువ అవుద్ది. ఎందుకని? సాతాను మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? అటాక్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ పరిచర్య బాగా చేయాలని అనుకున్నాం అనుకోండి, అప్పుడే అటాక్స్ ఉంటాయి. మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, రకరకాలుగా అటాక్స్ ఉంటాయి. వీటన్నిటిలోనూ కూడా దేవుడు ఏం చేస్తాడనంటే, ప్రొటెక్ట్ చేసి ఆయనతో మనము నడవడానికి ఆయన అప్పగించినటువంటి ఈ యొక్క యుద్ధంలో మనం పోరాడి ఖచ్చితంగా మనం విజయం సాధించేవారిగా ఉండాలి. ఇది ఒక సైకిల్. అంటే ఒక మాట గుర్తుపెట్టుకోనండి, మనకి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, పోరాటం ఉంటుంది, ఆశీర్వాదం ఇస్తాడు, పోరాటం ఉంటుంది. ఎందుకనంటే ఆత్మీకంగా ఎదగాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది కూడా పోరాటం ఎక్కువ ఉంటుంది. గమనించండి, ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుని ఒక కిటికీ తెరిచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంటే, సాతాను ఏం చేస్తాడు తెలుసా? తలుపు తీసుకుని లోపలికి వచ్చేసి మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. గమనించండి, కిటికీ ద్వారా మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లయితే, సాతాను ఏం చేస్తాడంటే డోర్ తీసుకుని లోపలికి వచ్చి మనల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
మీకు అర్థం కావాలనంటే గమనించండి. యోబు గురించి మనకు బాగా తెలుసు కదండి. యోబును దేవుడు అన్ని విధాలా ఆశీర్వదించాడు. ఆస్తి విషయంలో, బిడ్డల విషయంలో, లేకుంటే అతనికి ఉన్నటువంటి ఆరోగ్య విషయంలో, అతనికి ఉన్న ప్రాపర్టీ విషయంలో, సంపద విషయంలో అన్ని రకాలుగా ఆశీర్వదించాడు. సాతాను ఏం చేశాడనంటే దేవుని పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చి యోబుని శోధించడం ప్రారంభించాడు. ఒక్కరోజే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి యోబు నెక్స్ట్ రోజున ఏమైపోయాడు? ఆస్తి కోల్పోయాడు, పిల్లలు కోల్పోయాడు, ఉన్న ఆరోగ్యం కోల్పోయాడు, మొత్తం అంతా కూడా కోల్పోయాడు. సాతాను ఏం చేస్తాడనంటే మనల్ని మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే మొత్తం కూల్చేసి మనలను అనగదొక్కేసి కిందకి అణిచేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గమనించండి, ఈ యుద్ధంలో చాలా జాగ్రత్త సుమ. విశ్వాసులైనట్లయితే మనం ఈ యుద్ధంలో ఉన్నాం, ఈ యుద్ధంతో మనం పోరాడుతున్నాం. దేవుడు మనలను ఆశీర్వదించాలని, దీవించాలని చూస్తూ ఉన్నప్పుడు సాతాను మనలను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒక మాట ఖచ్చితంగా చెప్తాను, మన జీవితంలో అభివృద్ధి లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం పోరాటంలో ఉండడానికి ఇష్టపడట్లేదన్నమాట. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనము ఈ పోరాటంలో గెలిచినప్పుడు, ఈ పోరాటంలో మన విజయాన్ని సాధించడానికి ప్రయత్నించేటప్పుడు. పోరాటం ఉంటూనే ఉంటుంది, కానీ మనం ఒంటరి వాళ్ళం కాదు. దేవుడు మనతో ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు. మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. దేవుడు ఆశీర్వదించాలంటే గమనించండి, మీరు గమనించండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి ఇంచుమించుగా 37 అధ్యాయాల వరకు కూడా రాజీ పడిపోమని చెప్పారు ముగ్గురు స్నేహితులు, ఈవెన్ తన భార్య కూడా. ఎందుకయ్యా ఇంకా ప్రార్థన అంటావు, ఎందుకయ్యా ఇంకా యథార్థత అంటావు, ఇంకా ఎందుకయ్యా భక్తి అని అంటావు? దేవుడు ఏం చేశాడు నీకు? వేరే వాళ్ళు దేశస్తులు వస్తే ఒంటులు తోలుకుపోతున్నప్పుడు, గొర్రెలను తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా అడ్డుపడ్డా? కనీసం ఒక గడ్డి పరకైనా అడ్డు వేశాడా? లేదు కదా. నీకు కనీసం ఆరోగ్యం కూడా సరిగా లేదని చెప్పని నువ్వు రాజీ పడిపో అని చెప్పని ముగ్గురు స్నేహితులు తన భార్య కూడా మోటివేట్ చేసినప్పటికీ కూడా అతడేమన్నాడు తెలుసా? మేలును అనుభవించడం మాత్రమే కాదు, కీడును కూడా అనుభవించటమే మేలు అని చెప్పని దేవునికి అప్పగించుకున్నాడు. 42వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? అతనికి రెట్టింపు ఆశీర్వాదం. గమనించండి, పోరాటంలో మనం నిలబడగలిగితే, గమనించండి, పోరాటము అనేది ఎప్పుడు ఉంటుందో తెలుసా? మనం ఆత్మీయంగా ఎదగాలనుకున్నప్పుడు పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోరాటం తర్వాత ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఉంటుంది. మీరు గమనించండి, ఈ పోరాటంలో చాలామంది ఏమంటారంటే నేను పోరాడలేను, నా వల్ల కాదు అని వాళ్ళు రాజీ పడిపోతుంటారు. మీ ఆత్మీయ జీవితంలో, లేకుంటే మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితాలలో మీరు అభివృద్ధి చెందలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే మీరు పోరాటాన్ని ఒప్పుకోవట్లేదన్నమాట. పోరాడడానికి ఇష్టపడట్లేదు. ఈ యొక్క పోరాటంలో, ఈ యుద్ధంలో ఏదైనా సరే నేను ఎదుర్కొంటాను, ఎలాగైనా సరే నేను ఈ శక్తి కలిగి సాతానుని ఎదిరిస్తానని చెప్పి మనం ధైర్యం తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మనమే జయిస్తాం. యోబు జయించాడా లేదా? ఓడిపోయాడా? లేదు. అన్నీ పోయినాయి, అన్నీ వదులుకోవాల్సి వచ్చింది, ఆరోగ్యం కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. కానీ దేవుడు మళ్ళీ ఏం చేశాడు? కలుగు చేసుకున్నాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. గమనించాలి, మనం అందరము ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం ఉన్నాం. అంతేకాదు సాతాను ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో మనము ఆత్మీకంగా ఎదగాలని అనుకున్నప్పుడు, ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేసేటప్పుడు షార్ట్కట్లో మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పని సాతానుడు కొన్ని పన్నాగాలు తీసుకొస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం పొందిన తర్వాత 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని చెప్పాడు? ఆకలితో ఉంటావా ఎందుకయ్యా? నీకు శక్తి ఉంది కదా, ఈ రాళ్ళు రొట్లయినట్లు చేసుకోవచ్చు కదా. ఈ సర్వలోక అధికారం కూడా నువ్వు సిలువకు వెళ్ళి అప్పగించుకుని నువ్వు శ్రమ పొంది సాధిందామని వచ్చావు. ఎందుకు? నాకు ఒక నమస్కారం చేయి, నీకు ఇచ్చేస్తానన్నాడు. నువ్వు ఆ సిలువకి వెళ్ళవసరలా, సాష్టాంగపడి నమస్కారం చేస్తే చాలు, ఈ అధికారాన్ని నీకు ఇచ్చేస్తాడు. ఈ అధికారం ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. ఏదైనా తోటలో ఆదాము చేసినటువంటి పాపమును బట్టి దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని తీసుకుని వెళ్ళి సాతాను చేతులు పెట్టాం. ఈ లోకాధికారి అయినటువంటి సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు సిలువకి వెళ్ళాల్సిన అవసరం లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు, రక్తం కాచాల్సిన అవసరం లేదయ్యా, నీకు ఈజీగా ఇచ్చేస్తాను, సాష్టాంగపడి నమస్కారం చేయమన్నాడు. ప్రభు ఒప్పుకున్నాడా? లేదు. తండ్రి చిత్తం ఎలాగైతే ఉందో, దేవుడు తన ఆ పనిని ఎలాగైతే తండ్రిని దేవుడు అప్పగించాడో ఆ విధంగానే చేయడానికి ప్రభు ఇష్టపడ్డాడు. కాబట్టి యేసయ్య అపవాదికి ఏ మాత్రం కూడా చోటు ఇవ్వలేదు, ఒప్పుకోలేదు. అవసరమైతే సిలువ కన్నా వెళ్తాను కానీ రాజీ మాత్రం పడనని ప్రభు చెప్పాడు. ఆ రోజున యుద్ధం చేసి గెలిచి మనకు కావాల్సింది వాటిని ప్రభు మనకి సంపాదించి పెట్టాడు ఆయన. ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడే సాతాను పొంచి ఉంటాడు. అయితే సాతాను మాటు వేసుకుని ఉంటాడు.
సాతాను ఎలాగైతే వాడు మాటు వేసుకుని ఉంటాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో కనుక మనకి సరైన సంబంధం ఉన్నప్పుడే మాటు వేసి ఉన్నటువంటి సాతానుని మనం గమనించుకోగలుగుతాం. మనము కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు అనేటువంటి వారే, విశ్వాసులే ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూనే సాతాను ఏ విధంగా పన్నాగాలు వేస్తాడో, ఏ విధంగా తంత్రాలు కల్పిస్తాడో అది చాలామందికి అర్థం కాకోకుండా అందులో పడిపోతూ ఉన్నారు. ఇది ఎలా ఉంటుందనంటే గమనించండి, మనము ఎలకను పట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, బోనులో ఏదో పెడతాం కదా, ఎండి చేప ఏదో పెడతాం. అది ఎండి చేప ఉందని చెప్పని లోపలికి వస్తుంది, దానికి ఆల్రెడీ ప్రమాదం పొంచి ఉందనే విషయం అది గమనించుకోకుండా ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళి తిందామని సరికి తప్పని పడుతుంది. పక్షులు పట్టుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏదో గింజలు చల్లుతారు. అక్కడ వల ఉందనేటువంటి విషయం గమనించుకోకుండా గింజలు ఉన్నాయి కదా అని చెప్పని వచ్చి వాళ్ళకి ఏమవుతుంది, ప్రాణాలకే ప్రమాదం. సాతాను కూడా అలాగే చేస్తాడు. సాతాను కూడా మనకేదో ఎర్ర చూపిస్తాడు, ఏదో ఒక ఆశని చూపిస్తాడు, ఏదో ఒక మంచి అట్రాక్ట్గా కనబడేటువంటి దానిని ఏదో మన ముందు తీసుకొస్తాడు. పర్వాలేదు, ఇది ఏదో బాగుంది అని అనుకున్నట్లయితే గమనించండి, మనకి తెలియకోకుండానే మనంతటా మనమే సాతాను యొక్క ఉరిలో వలలో చిక్కుకుని పోతాం. ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేం మనం. సాతానుడు దొంగతనమును హత్యను నాశనం చేస్తాడు. నాశనం అంటే వాడు పతనానికి పూర్తిగా తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడి నుంచి పూర్తిగా దూరం అయిపోయే విధంగా వాడు ప్రయత్నం చేస్తాడు. అందులోంచి బయటికి రాలేం. కాబట్టి ఎప్పుడైనా సరే దేవునితో సంబంధాన్ని ఎప్పుడు పోగొట్టుకునే విధంగా ఉండకండి. ఎప్పుడైనంటే ప్రతిరోజు ప్రార్థన, వాక్యము, బైబిల్ చదవడం, సహవాసము, దేవునితో సంబంధాన్ని మనము దూరం అయిపోతూ ఉన్నట్లయితే ఏమో జరుగుతుంది తెలుసా, దేవునితో సంబంధం కోల్పోతే సాతాను వేసేటువంటి తంత్రాలు, సాతాను వేసేటువంటి పన్నగాలు మనకు అర్థం కాదు. వాడు ఏ విధంగా అటాక్ చేస్తాడో మనకు అర్థం కాదు. అయితే దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ సాతాను యొక్క తంత్రాలు ఏంటో, సాతాను యొక్క ఆలోచనలు ఏంటో మనము అర్థం చేసుకోగలుగుతాం. అపోజినటువంటి పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పుడు ఎక్కడున్నాడో తెలుసండి, జైల్లో ఉన్నాడు. రోమా పట్టణంలో బంధింపబడి చేతులకు సంఖ్యలు వేయబడి అప్పుడు రాశాడు. 4 పత్రికలు రాశాడు. ఎప్పుడనంటే ఎఫెసీ పత్రిక, కొలసి, ఫిలిప్పి, ఫిలోమోన్, ఈ 4 పత్రికలు కూడా జైల్లో ఉండి రాశాడు. చేతులకు సంఖ్యలు ఉన్నాయి. ఆయన చుట్టూ కూడా రోమా సైనికులు ఉన్నారు. రోమా సైనికులు ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సు, వాళ్ళు ఉపయోగించేటువంటి ఆయుధాలు, వాళ్ళు పట్టుకున్నటువంటి ఈ యొక్క పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు చూస్తూ వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు, వాళ్ళు ఉపయోగించేటువంటి, లేకుంటే వాళ్ళు వేసుకునేటువంటి ఆయుధాలు కానివ్వండి, హెల్మెట్ కానివ్వండి, లేకుంటే వాళ్ళు వేసుకున్నటువంటి ఆ డ్రెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని వాటన్నిటిని చూస్తూ సాతానును ఎదిరించడానికి ఆత్మ సంబంధంగా మనం ధరించుకోవలసినటువంటి ఆయుధాలు ఏంటి, ఆత్మ సంబంధంగా మనం ధరించుకోవలసినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా 10వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా రాశాడు. మనం పోరాడినది ఎవరితో, లోక సంబంధులతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనం అందరం ఉన్నాము. మన శత్రువు అయినటువంటి సాతాను మన శక్తికి మించినటువంటి వాడు. భూమి మీద 3 రకాలైన శక్తులు పనిచేస్తాయి. మానవ శక్తి, సాతాను శక్తి, దేవుని శక్తి. ఈ 3 రకాల శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. మన శక్తితో మనం పనులు చేసుకుంటాం, కానీ సాతాను శక్తి మనకంటే శక్తివంతుడు సాతానుడు. కానీ సాతాను కంటే శక్తివంతుడు ఎవరు? దేవుడు. కాబట్టి మనము సాతానుని ఎదిరించాలనంటే అనంతుడైనటువంటి దేవుని శక్తితో మనం కనెక్ట్ అయితే ఆయన శక్తి సహాయం ద్వారా మనకంటే శక్తివంతుడైనటువంటి సాతానుని మనం ఓడించగలుగుతాం, విజయాన్ని సాధించగలుగుతాం. కాబట్టి దేవునితో మనందరం కూడా ఖచ్చితంగా ప్రతిదినం కూడా కనెక్ట్ అయి ఉన్నప్పుడు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ ఆత్మీయ యుద్ధములో మనం ఎదిరించగలుగుతాం. మనం యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి శత్రువైన సాతానుని ఎదిరించడానికి ధరించుకోవలసిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. ఇదొక ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం అని చెప్పి క్రైస్తవుడు యుద్ధం ఎలా చేయాలి, సాతాను ఎలా ఉంటాడు, సాతాను ఎలా మనల్ని అటాక్ చేస్తాడు, వానిని ఎలా ఎదిరించాలి, ఓడిపోతే ఏమవుతుంది, గెలిస్తే ఏమవుతుంది అనేది ఈ 10వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు. వారెన్ విఎస్బి అనేటువంటి ఆయన ఈ 10వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని 3 భాగాలుగా చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు. ఏమనంటే శత్రువు ఎవరు, మనకివ్వబడినటువంటి యుద్ధ సామగ్రి ఏమిటి, ఆయుధాలు ఏమిటి, 3వది మనం గెలవడానికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది అన్నది, ఈ 3 విషయాలు చెప్పారు వారెన్ విఎస్బి.
మన శత్రువు ఎవరు? మన శత్రువును ఓడించడానికి మనకివ్వబడినటువంటి ఆయుధాలేంటి, పరికరాలేంటి, మనము గెలవడానికి మనకి శక్తిని ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మనం సంపాదించుకుంటాం అన్నది వారెన్ విఎస్బి చెప్పాడు. సరే, అయితే ఒక మాట, ఈ ఎఫెసీ పత్రికనంతటిని కూడా మొత్తం అంతటిని కూడా వాచ్మెన్ని అనేటువంటి ఒక దైవభక్తుడు ఈ విధంగా దానిని విభజించి చెప్పాడు. ఏమని చెప్పాడనంటే కూర్చుండుట, నడుచుట, నిలబడుట అనే చెప్పాడు. కూర్చుండుట, నడుచుట, నిలబడుట, ఈ 3 అంశాలు కూడా ఎఫెసీ పత్రికలో ఆయన వ్రాశాడు అని చెప్పాడు. మనలను ఎన్నుకొని రక్షించి తన రక్తం చేత మనల్ని విమోచించి దేవుడు తన సొత్తుగా చేసుకుని తన ఆత్మ ద్వారా ముద్రించి మనలను పరలోకమందు ఆయనతో పాటు కూడా ఏం చేశాడు? ఆయన సింహాసనమందు కూర్చుండబెట్టెను అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇందులో యూదుడని, అన్యుడని, లేకుంటే యూదా దేశస్థుడని, గ్రీకు దేశస్థుడని ఏమాత్రం భేదం లేదు. అందరం కూడా క్రీస్తు యేసులో మనం ఐక్యమై ఉన్నాము అని. కాబట్టి మనందరం కూడా ఐక్యత కలిగి ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చుండబోతున్నాం అని చెప్పాడు. నడుచుట అనే దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమని చెప్పాడు అని అంటే 4వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో ఆయన ఏం చెప్పాడంటే మనము ఐక్యతలో నడవాలి. మనము ఐక్యతలో నడవాలి. అంతేకాదు మనం పవిత్రతలో నడవాలి. అంతేకాదు కుటుంబంలో ఒకరితో ఒకరు లోబడి ఉండాలి, ఈ సఖ్యత కలిగి ఉండాలి అని నేర్పించాడు. మొట్టమొదటిగా కూర్చుండుట, రెండవది నడుచుట. ఎలా నడవాలి? ఐక్యతలో నడవాలి, పవిత్రతలో నడవాలి, సఖ్యతతో కుటుంబంలో ఒకరినొకరు లోబడి జీవించాలి. నిలబడాలి. నిలబడినప్పుడు సఖ్యతతో మనం నిలబడినప్పుడు, సఖ్యతతో మనము నడుస్తున్నప్పుడు, పవిత్రతలో మనం నడుస్తున్నప్పుడు, లేకుంటే ఐక్యతతో సమాధానంతో మనము దేవునిలో నడుస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే సాతాను మన మీద అటాక్ చేశాడో వానిని ఎదిరించడానికి మనం ఏం చేయాలి? నిలబడాలి. సాతానుని మనము ఓడించే వారిగా ఉండాలి. సాతాను చాలా జిత్తులు మరి వాడు చాలా రకాలైనటువంటి పరిస్థితులను వాడు కలిగి ఉంటాడు. ఈయన ఏమంటాడనంటే వాచ్మెన్ ఏమన్నాడంటే కూర్చుండుట, నడుచుట, నిలబడుట, ఈ 3 కూడా ఒక ట్రైపాడ్ లాంటివి అని అంటాడు. చూడండి, కెమెరా ఉంది, కెమెరాకి ట్రైపాడ్ 3 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళు ఉన్నది ఏదైనా సరే పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ట్రైపాడ్ మాత్రం సర్వసాధారణంగా అది పడిపోదు, స్ట్రాంగ్గా ఉంటుంది నిలబడడానికి. అందుకనే క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనము క్రీస్తులో దేవుడు మనకి ఇచ్చినటువంటి పొజిషన్ ప్రకారము ఆత్మ సంబంధంగా ఆయనతో పాటు కూడా మనము ఆయనతో కూర్చున్నప్పుడు, అంటే ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆత్మ సంబంధంగా మనము ఈ పవిత్రతలో, ఆత్మీయ సంబంధమైనటువంటి ఐక్యతలో, కుటుంబంలో సఖ్యత కలిగి ఒకరొకరు లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు, అది రెండవది. అప్పుడు సాతానుని ఎదిరించడానికి మనము శక్తి కలిగి నిలబడగలుగుతాం. కూర్చుండుట, నడుచుట, నిలబడుట, ఈ 3 కూడా ఖచ్చితంగా మనకు లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం పడిపోతాం. ఖచ్చితంగా మనం నిలబడాలి, శక్తిని పొందుకునే వారిగా ఉండాలి. కాబట్టి యూనిటీ అనేది విశ్వాసికి మధ్య ఉండాలి. అంతేకాదు ప్యూరిటీ ఉండాలి, పవిత్రత కలిగి నడుచుకోవాలి, హార్మోని ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలి? లోబడి ఉండాలి. మనమందరం కూడా యూనిటీ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఒక సంఘములో ఒక రక్తము చేత, ఒకే దేవుని చేత, ఒకే రక్షకుని చేత మనమందరం విమోచింపబడ్డాం. కాబట్టి మన మధ్య యూనిటీ ఉండాలి. మనమందరిలోనూ కూడా పవిత్రత అనేది ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మనమందరం కూడా ఒకరికొకరు కుటుంబాలలో ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. కొంతమంది ఏమని చెప్తారనంటే, ఏమండి నేను ప్రభుని వెంబడిస్తున్నానండి, దేవుని నమ్ముకున్నానండి, విశ్వాసంలో కొనసాగుతున్నానండి, నేను పోరాడవలసిన అవసరత నాకే లేదండి, దేవుడే చూసుకుంటాడండి అని చెప్పని మనము వదిలేస్తే, మనం గమనించండి, మనలను సాతాను అటాక్ చేసినప్పుడు, సాతాను తన జిత్తుల మారిగా తంత్రాలు కల్పించి మన మీద అటాక్ చేసినప్పుడు, మనము విశ్వాస జీవితంలో దాని గురించి ఏమాత్రం పట్టింపు లేదు కాబట్టి, అసలు యుద్ధ భూమిలో ఉన్నాననేటువంటి ఆలోచన లేదు కాబట్టి ఆ యుద్ధంలో పడిపోయి ఓడిపోతాం. మనలను సాతాను నాశనానికి తీసుకుని వెళ్ళిపోతాడు. చివరికి మన గమ్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే, మనం ఆశించిన దానిని కాకోకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఎంత భక్తి చేసి, ఎంత ప్రార్థన చేసి, ఎంతగా ప్రభుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ కూడా ఈ యుద్ధములో గెలవకపోతే, ఈ యుద్ధములో మనం పోరాడకపోతే ఓడిపోతాం. అందుకనే పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, మనము పోరాడినది లోక సంబంధమైనటువంటి శక్తులతో కాదు, మనుషులతో కాదు. సర్వసాధారణంగా మనము కంటికి కనబడేటువంటి మనుషులతో మనం పోరాడతాం. ఇది కాదు, మనం పోరాటం దేనితో? సాతానుతో. మనం పోరాటం ఎవరితో?
జిత్తులు మారినటువంటి సాతానుతో చాలా జాగ్రత్తగా అవగాహన కలిగి లేకపోతే పడిపోతాం. ఈ యుద్ధంలో ప్రభు మనకు అనుగ్రహించేది, మనల్ని నిలబెట్టింది, మనల్ని రక్షించింది ఎందుకనంటే గెలవాలని, మనం జయించాలని. ఈ రోజున దేవుడు మనల్ని రక్షించింది సాతానుతో మనము పోరాడి గెలవడానికి. దేవుడు మనకు కావలసిన అన్నిటినీ చేశాడు. దేవుడు మనం పాపంలో బ్రతుకుతున్నప్పుడు మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు, మన హృదయాల్లో పెట్టాడు. మనము ఆత్మ సంబంధంగా ఎదగడానికి అవసరమైన అన్నిటిని ఇచ్చాడు. మనకు కావలసిన ప్రతి అవసరత కూడా ప్రభు మనకి ఇస్తానే ఉన్నాడు. కావలసిన ప్రతిదీ కూడా మనము అవసరమైన ప్రతిదీ కూడా, అన్నిటిని కూడా మనకు కావలసిన ప్రతిదీ ఆయన సిద్ధం చేసి మనకు కావలసిన అన్నిటిని కూడా మనకు అనుగ్రహించి, మనము ఈ యుద్ధములో సాతాను ముందు నీవు ధైర్యంగా నిలబడి గెలవాలని, గెలవడం ద్వారా మనకు కాదు మహిమ, దేవునికి మహిమ రావాలని దేవుడు ఇవన్నీ చేస్తే మనం ఏం చేస్తామనంటే లోక సంబంధమైన వాటి కోసం మనము రాజీ పడిపోతున్నాం. మనం గెలవాలి, గెలవడం కోసమే ప్రభు మనల్ని రక్షించాడు. సాతాను ముందు ధైర్యం కలిగి మనము దేవుని కొరకు నిలబడాలని. చూడండి, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారికి అగ్నిగుండములో నుండి చూడండి, వాళ్ళ అగ్నిగుండంలోకి వెళ్ళారు. వాళ్ళు బయటకు వస్తే ఏం జరిగింది? ఎవరికి చప్పట్లు కొట్టారండి? దేవునికి మహిమ కలిగింది. దానియేలు ఆ సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. సింహాల బోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత జీవము గల దేవుని కలిగినటువంటి సేవకుడు బయటకు వచ్చిన తర్వాత, ఆయన సింహాల నోటు నుండి తప్పించబడిన తర్వాత దానియేలుకి చప్పట్లు కొట్టలా. ఎవరికి చప్పట్లు కొట్టారు? దేవునికి మహిమ కలిగింది. కాబట్టి ఒకవేళ దానియేలు వలె, గమనించండి, ఈ మాటలు అర్థం చేసుకోనండి. మనం యుద్ధ భూమిలో ఉన్నాము, ఈ ఆత్మీయ యుద్ధములో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు షద్రకు, మేషకు వలె మనం కూడా ఒకవేళ అగ్నిగుండం లాంటి సమస్యలోకి వెళ్ళవచ్చు, ఒకవేళ ఇలాంటి పరీక్షల గుండా మనం వెళ్ళవచ్చు. అయినప్పటికీ కూడా మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో అగ్నిగుండం లాంటి శ్రమలను కూడా దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఎందుకనంటే వాటిలో మనం ఓడిపోకుండా విజయం కలిగి వాటిని ఎదుర్కొని జయించడానికి దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. మనము నిలబడాలి. మనం శక్తి కలిగి సాతానును, వాని యొక్క తంత్రములను, వాని యొక్క పన్నాగాలను, వీటన్నిటిని కూడా మనం ఎదిరించే శక్తి కలిగి జయించినప్పుడు మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. గమనించండి, కొన్ని సందర్భాల్లో షద్రకు, మేషకు వలె అగ్నిగుండంలోకి వెళ్ళి తిరిగి రాలేకపోవచ్చు. గమనించండి, దానియేలు వలె సింహాల బోన్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో స్తెఫను వలె మనకు కూడా మరణమే ఎదురవ్వచ్చు ఈ పోరాటంలో. కానీ ఈ మరణమే ఎదురైనప్పటికీ కూడా దేవుడు అనుమతించాడు. స్తెఫను జీవితంలో రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పటికీ కూడా దేవుని మహిమ కొరకే, దేవుని ఘనత కొరకే స్తెఫను నిలబడ్డాడు. ఆయన మరణము ద్వారా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి రక్షణలోకి రావడానికి కారణమైంది. అపోస్తలుడైనటువంటి పౌలు స్తెఫను మరణము ద్వారానే అక్కడే మార్పు చెందడానికి కారణమైంది. ఎందుకు స్తెఫను ఇలా చనిపోయాడని చెప్పని, ఆయన చనిపోయినప్పుడు స్తెఫను యొక్క వస్త్రాలు తీసుకొచ్చి సౌలు, అంటే సౌలుగా ఉన్నటువంటి ఆయన పాదాల దగ్గర పెట్టాడు. ఆయన మరణానికి సమ్మతించాడు. అప్పుడు స్టార్ట్ అయింది సౌలు జీవితంలో మార్పుకు రావడం. ఈ రోజున కొత్త నిబంధన గ్రంథంలో సగం బైబిల్ రాయడానికి పౌలు కారణం అవడానికి కారణం ఏంటంటే, పౌలు మారడానికి స్తెఫను యొక్క మరణం. ఒకవేళ మన జీవితంలో షద్రకు, మేషకు లాంటి ఒకవేళ శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళొచ్చు. తద్వారా ఆ శ్రమలలో దేవునికి మహిమ కలగడానికి దేవుడు అనుమతించాడేమో. కాబట్టి ఈ శ్రమలలో ఓపిక తెచ్చుకుని మనం పోరాటంలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం. ఈ పోరాటంలో మనం ఓడిపోకుండా దేవుడు మనకి విజయాన్ని ఇవ్వడానికి, మనకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన జీవితాలలో మరణమే ఎదురైనప్పటికీ కూడా సంతోషంతో ఆహ్వానిద్దాం. మనం ఎలాగూ చనిపోవాలి ఏదో ఒక రోజున, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది దేవుని కోసం చనిపోవాల్సి వస్తే, అది దేవుని కోసం ప్రాణం పెట్టాల్సిన అవకాశం మనకు వస్తే, ప్రభువా నీ చిత్తం, నీ ఇష్టం, ఎలాగైతే నువ్వు నా జీవితాన్ని నడిపించాలని, అనుమతించాలని, లేకుంటే ఇలా కొనసాగాలని దేవుడు నన్ను అంగీకరించాడో, అనుమతించాడో ఒప్పుకుందాం. అలా చేయడం ద్వారా దేవుడు మన జీవితాలలో గొప్ప విజయాన్ని మనకి ఇస్తాడు. దేవుని నామ మహిమపరచబడుతుంది. దేవుని మహిమ కొరకు మాత్రమే
దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయనకి మాత్రమే మహిమ కలగాలని, మనల్ని రక్షించిన, మనకు తలాంతులు ఇచ్చిన, వరాలు ఇచ్చిన, ఫలాలు ఇచ్చిన, ఆత్మదేవుని ఇచ్చిన, మనకు కావలసిన అన్నిటినీ ప్రభు మనకి ఇచ్చిన, ప్రొవైడ్ చేసిన. ఎందుకోసమనంటే సాతాను ముందు ఓడిపోకుండా నిలబడి జయించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ సాతానును జయించడం ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో అనుమతించిన ఎలాంటిదైనా సరే ప్రభు కోసం మనం ఒప్పుకుందాం. మనము ఎదిరించి వీటన్నిటిని కూడా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారనంటే, దేవుడు నన్ను కాపాడుతాడు, ఏ బాధ ఉండదో, బందీ ఉండదో, ఏ కష్టం రానియుడు అని అనుకుంటారు. కానీ సాతాను గురించి ఏ విధమైన ఆలోచన ఉండదు. దీన్ని ఏమంటారనంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ఇంకా అమాయకులుగానే ఉన్నాం. మనం అర్థం చేసుకోవాలి, మనమందరం కూడా రక్షింపబడ్డాము, విశ్వాసులుగా చేయబడ్డామని అంటే ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం ప్రవేశించాం. ప్రతిరోజు కూడా మనకు పోరాటం ఉంటుంది, ప్రతిరోజు యుద్ధం ఉంటుంది, ప్రతిరోజు సాతానుతో మనం ఖచ్చితంగా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదిరించాలి, వాటిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. ఇందులో మనం ఓడిపోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవ విశ్వాసులుగా ప్రభు మనకి సహాయం చేయడానికి అని సిద్ధంగా ఉన్నాడు. దేవునికి అప్పగించుకుందాం, ఖచ్చితంగా మనం పోరాడాలి. క్రైస్తవ విశ్వాసి పోరాటంలో గెలవకూడదని సాతాను ప్రాముఖ్యమైన ఉద్దేశం పెట్టుకున్నాడు. వాడు ఎలాగైనా సరే మనం వెనక్కి లాగేయాలని చూస్తూ ఉన్నాడు. మనం పరీక్ష చేసుకుందాం. ఎక్కడైనా మనము ఈ పోరాటంలో రాజీ పడిపోయామేమో, సాతానుతో ఏకీభవించామేమో, లోక సంబంధమైన ఆశలకు అప్పగించుకుని గెలవాల్సిన మనం, పోరాడవలసినటువంటి మనము ఒకవేళ ఓడిపోతున్నామేమో, ఈరోజు ప్రభు దగ్గర మనం తీర్మానం చేసుకుందాం. కేవలం ఈ వచనాలు చదువుకున్న ఉపోద్ఘాతం చెప్పడమే సరిపోయింది. దేవుని చిత్తమైతే ఈ పోరాటంలో మనం ఎలా పోరాడాలి, ఎవరితో పోరాడాలి, మనకున్నటువంటి శక్తి ఏంటి, దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు ఏంటి, మనకిచ్చిన పరికరాలు ఏంటి, ఈ సాతానుని ఎలా ఎదిరించగలుగుతాం, ఈ జిత్తులు మారినటువంటి సాతానుని మనం ఎలా ఓడించగలుగుతాం, శక్తి కలిగి సాతాను ముందు మనం నిలబడి విశ్వాసముతో, ధైర్యంతో, ప్రభు సహాయంతో ఎలా మనము గెలవగలుగుతామో దేవుని చిత్తమైతే మరికొద్ది వారాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈసారి మనం నేర్చుకోవాల్సిన ఈ చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒక తీర్మానం చేద్దాం ప్రభు దగ్గర. ప్రభు, నేను పోరాటంలో ఉన్నాను, యుద్ధంలో ఉన్నాను. అయితే ఈ పోరాటంలో చాలా సందర్భాల్లో లోకముతో, సాతానుతో నేను రాజీ పడిపోయాను, ఏకీభవించాను, పాపంతో నేను సమ్మతించాను, నేను పోరాడలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను, నాకు శక్తి కావాలి, నేను ఈ యొక్క సాతాను యొక్క యుద్ధంలో గెలుపొందాలి, శక్తిని పొందుకుని నేను జయించేవానిగా ఉండాలి, నాకు సహాయం చేయమని దేవునికి అప్పగించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. విశ్వాస జీవితము అన్నది ఒక పోరాటం లాంటిది, యుద్ధం లాంటిది. మనమందరం యుద్ధంలో ఉన్నాం. క్రీస్తు అనేటువంటి సైన్యములో సభ్యులుగా మనం చేయబడ్డాం. మన అధిపతి యేసయ్య, మన శత్రువు సాతాను. వాడి గురించి మాట్లాడుకోవడం వాడికి ఇష్టం ఉండదు. వాడి శక్తి ఏంటో తెలుసుకోవడం వాడికి ఇష్టం ఉండదు. మనల్ని ఎలాగైనా సరే వెనక్కి లాగేయాలని, ఎలాగైనా సరే మనలను ఆత్మ సంబంధంగా బలహీనపరిచి నాశనానికి, పతనానికి తీసుకుని వెళ్ళిపోవాలని వాడి ప్రయత్నం చేస్తుంటాడు. వాడి అటాక్ ఎలాగైనా చేస్తాడు. ఎవరి ద్వారా అయినా సరే ఎవరినైనా వాడేసుకుంటాడు. ఏ పరిస్థితినైనా సరే వాడు ఉపయోగించుకుని మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని వెనకలాడడానికి ప్రయత్నం చేస్తాడు. గమనించాలి, సాతాను జిత్తులు మరి వాడు తంత్రాలు కల్పిస్తాడు, పన్నాగాలు పన్నుతాడు, వలవగ్గుతాడు. ఒకవేళ ఓడిపోతున్నామేమో, నేను యుద్ధంలో ఉన్నాను అన్న విషయాన్ని మనం ఇంకా గ్రహింపు లేకుండా ఉన్నామేమో అర్థం చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ఆయన మనకు సహాయకుడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. అదే సందర్భంలో మనకు అప్పగింపబడిన బాధ్యతను మనం చేసుకుంటూ, ప్రభు నాకు సహాయం చేయండి, నన్ను నిలబెట్టండి. ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని ప్రభు చెప్పాడు. పోరాడుతున్నాం, ఓడిపోవద్దు, అలసిపోవద్దు. ఈ పోరాటంలో మనము సనగొద్దు, విసుగు చెందొద్దు, నిలబడదాం. ప్రభు మనకి శక్తినిస్తాడు, ప్రభు మనలను బలపరుస్తాడు, ప్రభు మనలను విజయవంతులుగా చేస్తాడు. నిలబెట్టి మనకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని, మనకు దాచిపెట్టిన ప్రతి దీవెన ప్రభు ఇస్తాడు. ఒకవేళ ఓడిపోతున్నట్లయితే, రాజీ పడిపోతున్నట్లయితే శక్తినిమ్మని, సహాయం చేయమని ప్రభుని అడుగుదాం.
దేవుడి కృపనిచ్చి సహాయం చేసి అలా నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకుంటున్నాం. సాతాను వాని యొక్క తంత్రములు, వాని యొక్క కుయుక్తులు, వాడు వేసే పన్నాగాలు ఏ విధంగా ఉంటాయో అన్నది మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో ప్రవేశించాం. క్రైస్తవ విశ్వాస జీవితమే ఒక పోరాటం లాంటిది. ఈ పోరాటంలో మేము ఖచ్చితంగా ఓడిపోకుండా విజయాన్ని సాధించాలి, గెలవాలి. నేను శక్తిమంతులుగా సాతాను ముందు నిలబడి మేము ఓడించే వారిగా ఉండాలని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మీరు మాకు ఇచ్చిన శక్తి, మీరు మాకు ఇచ్చిన ఆత్మ బలము, మీరు మాకు ఇచ్చిన విశ్వాసము, వీటన్నిటిని మేము ఉపయోగించుకుని ప్రభా, సాతాను ఎన్ని రకాలుగా మా మీద పన్నాగాలు పన్నినా, సాతాను ఎన్ని రకాలుగా మాపై తండ్రి కుయుక్తులతో, రకరకాల ఆలోచనలతో వాడు ప్రయత్నం చేసినప్పటికీ కూడా శత్రువైన సాతానును ఎదిరించుటకు శక్తి కలిగిన వారిగా మీరు మమ్మల్ని బలపరచండి. మీరు మాతో ఉండి మాకు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దని మాకు సహాయం చేయమని, మా శక్తి సామర్థ్యాలతో, మా సొంత ఆలోచనలతో, మా సొంత బలముతో మేమేం సాతానుని ఓడించలేం ప్రభా. మీ శక్తి మాకు కావాలి, మీ అనుగ్రహం మాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి. కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం, మాకు సహాయం చేయండి, శక్తినివ్వండి. ఎలాంటి పరిస్థితినైనా సరే తండ్రి, అగ్నిగుండం లాంటి సమస్యలైనా, సింహాల బోను లాంటి పరిస్థితులు మాకు ఎదురైన స్టెఫను వలె మరణమే మా ముందుకు వచ్చినప్పటికీ కూడా సంతోషంతో అనుమతిస్తూ మా జీవితాలలో వాటిని ప్రభా అంగీకరించి మీ కొరకు ఎదిరించుటకు, శక్తి కలిగి ఓడించుటకు తగిన కృపనివ్వండి, బలపరచండి. వాక్యాన్ని విని తీర్మానించుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.